అందరికీ నమస్కారం। ఈ యొక్క వీడియోలో ఒక అద్భుతమైన శక్తివంతమైన రుచికరంగా ఉండే కాయలు అమృతంతో సమానంగా ఉండే కాయలను అయితే మీకు పరిచయం చేయబోతున్నాను। ఇవి కేవలం అడవుల్లో మాత్రమే ఉంటాయి। ముఖ్యంగా ఈ సీజన్లో మాత్రమే, ఈ వర్షాకాలం కేవలం 1-2 నెలలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి। ఇప్పుడు ఈ కాయలు ఏంటి, ఇవి ఎలా ఉంటాయి, వీటిని తింటే మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, అలాగే ఈ కాయలే కాకుండా ఈ చెట్టు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను। మరి చూశారు కదా, మన యొక్క అడవుల్లో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, మూలికలు ఉంటాయి, తీగలు ఉంటాయి। మరి అవన్నీ మనకు రకరకాలుగా మేలు చేస్తూ ఉంటాయి। మన పూర్వీకులు ఈ అడవి పైన ఆధారపడి జీవించేవాళ్ళు, అంటే ఆహారం కానీ ఔషధం కానీ ఎన్నో రకాలుగా ఈ అడవి పైనే జీవించేవాళ్ళు। మరి ముఖ్యంగా ఈ ప్రకృతి అడవులని నేడు అంతరించిపోతూ ఉన్నాయి, ఎన్నో రకాల మొక్కలు చెట్లు కూడా అంతరించిపోతూ ఉన్నాయి। మరి అలాంటి మొక్కలు చెట్లు అంతరించిపోకూడదు, వాటి యొక్క ఉపయోగాలు మానవాళికి తెలియాలి, ముఖ్యంగా భవిష్యత్ తరానికి తెలియాలన్న ఉద్దేశంలోనే నేను నిత్యం కూడా ఈ అడవుల్లో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా నేను చాలా కాలంగా వీడియోస్ రూపంలో తీస్తున్నానండి। అలాగే మనకు గతంలో పాత వీడియోలు చూడండి, చాలా బాగుంటాయి। ఎన్నో రకాల సమస్యలకి పరిష్కార మార్గాలు అయితే నేను చెప్పాను। అలాగే మన యొక్క వీడియోలో చూడండి, పాత వీడియోస్లో ఎన్నో రకాల ఔషధ మొక్కల్ని కూడా నేను పరిచయం చేశాను। ఇప్పుడు ఈ వీడియోలో ఒక శక్తివంతమైన అమృతంలా రుచికరంగా ఉండే మొక్క, దాని పేరు ఏంటి, ఇవన్నీ కూడా మీకైతే చెప్పబోతున్నాను। దయచేసి ఇంత మంచి వీడియోని ఆదరించండి, చివరి వరకు చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది। ఈ అడవి అంటేనే ఔషధ మొక్కల గని అండి, ఎన్నో రకాల మొక్కలు మనకు కనిపిస్తూనే ఉంటాయి। ఒకసారి ఈ చెట్టుని మీరు బాగా గమనించండి, చెట్లను బోలిన చెట్లు ఉంటాయి, మనకేంటంటే అన్నీ ఒకే విధంగా కనిపిస్తూ ఉంటాయి। ఒకసారి ఈ యొక్క ఆకుల్ని మీరు బాగా గమనించండి, ఈ కాయలు కూడా, ఈ కాయలు మీరు బాగా గమనించండి, అంటే ఇది ఇప్పుడే పచ్చిగా ఉన్నాయి, ఇంకొక నెల సమయం ఉందండి ఈ కాయలు రావడానికి। చూసారు కదా, చిన్న కాయలు కూడా ఇవే, బలమైన ముళ్ళు ఉంటాయి ఈ చెట్టుకి, ఆకులు మృదువుగా ఉంటాయి, చూడగానే పట్టుకోవాలి అన్నట్టుగా ఉంటుంది। మరి దీన్ని బలిజకాయలు అంటారు, బలిజకాయలు లేదంటే బలుసుకాయలు అని కూడా అంటారు, బలిజకాయలు లేదంటే బలుసుకాయలు। మరి ఈ కాయలు చాలా అరుదైన కాయలు, చాలా అమృతంగా ఉంటాయి। అలాగే దీన్ని బలుసాకు అంటారు, బలుసాకు, దీనిపైన ఒక సామెత కూడా ఉందండి, బతుకుంటే బలుసాకు దీన్ని బతకొచ్చని మన పెద్దలు చెప్తూ ఉంటారు। అంటే వాస్తవానికి ఈ యొక్క ఆకు అనేది ఒక గుప్పెడ మాత్రమే మనం పప్పు సాంబార్ రసంలో వేసుకొని తినాలి। ఇలా తినడం ద్వారా ఎన్నో ఉదర దోషాలు, ఎన్నో రకాల సమస్యలు పరిష్కారం అయిపోతాయి। అంటే ఈ యొక్క ఆకుల్ని మనం తిన్నట్లయితే చక్కగా ఉదర దోషాలు, నులిపురుగులు, మలబద్ధక సమస్యలు, జీర్ణశక్తి బాగా మెరుగవుతుంది। ఒక గుప్పెడే, ఎక్కువ తినడానికి అవకాశం ఉండదు, అంటే ఎక్కువ తినలేం, అంటే అంత రుచికరంగా ఉండదు। కానీ మరి బతుకుంటే బలుసాగు తినొచ్చని ఎందువల్ల మన పెద్దలు అన్నారంటే, బతుకుంటే ఏమి తినైనా బతకొచ్చు, అంటే తినకూడనిది తినలేనిది తిన్నా కూడా బతుకుంటమే ఉత్తమం అనే ఉద్దేశంలో బతుకుంటే బలుసాకు, అంటే ఇది తినలేనిదన్నమాట। కానీ తినలేనిది కూడా ఎలాగోలా దీన్ని బతకొచ్చు అని పెద్దలు మాత్రం చెప్పారు, కాబట్టి దానికి ఈ యొక్క ఆకుని చెప్తూ ఉంటారు। మరి ఇంకా చూడండి, ఈ యొక్క కాయల వల్ల, అంటే ఈ కాయలు కొంచెం కనుక ఒక నెల ఆగినాయంటే, మంచి జూలై ఆ సమయం వచ్చి ఆగస్టు వచ్చిందంటే ఈ కాయలు బాగా పండిపోయి ఉంటాయి, పట్టుకోగానే మెత్తబడిపోతూ ఉంటాయి। ఇవి నోట్లో వేసుకొని బాగా చప్పరిస్తే అసలు ఎంత బాగుంటుందోనండి, చప్పరించి విత్తనాలు ఊసేయాలి, ఇవి పచ్చివి తినలేవు। మరి ఈ కాయలు తినటం వల్ల ఏంటి ఉపయోగాలంటే, వర్షాకాలంలో మానవాళిపైన దాడి చేసే ప్రతి ఒక్క జబ్బు కూడా ఈ కాయలు తినటం ద్వారా రాదండి। అంటే మనం ఎన్నో రకాల వర్షాకాలంలో విష జ్వరాల సమస్యతో బాధపడుతూ ఉంటాం,
మరి ఈ బలిజకాయలు ఎవరైతే తింటారో వాళ్ళకి విష జ్వరాలు రావు. అలాగే ఈ వర్షాకాలం వచ్చే నీళ్ళ విరోచనాలు, వాంతులు. మరి ఎవరైతే ఈ బలిజకాయలు మీకు నచ్చిన కాయలండి, ఇన్నం లేదు, ఎవరైతే మరి బలిజకాయలు తింటారో వాళ్ళకి వాంతులు తగ్గుతాయి, అలాగే వాంతులు రావు. అలాగే విరోచనాలు ఎవరైతే బాగా విపరీతంగా ఈ బాధపడుతుంటారో, నీరసపడిపోతున్నారో అలాంటి వాళ్ళకి విరోచనాలు కూడా కట్టుకుంటాయండి. ఇంకా ఇది కంటికి సంబంధించి చాలా సమస్యలకి ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అంటే కళ్ళు సరిగా బోదర కనిపిస్తూ కంటి చూపు మందగించి ఇలా బాధపడుతున్న వాళ్ళు ఈ బలిజకాయల్ని ప్రతిరోజు కొన్ని కాయలు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే కంటికి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంకా ఇది ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి, ఈ శక్తి చలికాలం వర్షాకాలంలో కొంచెం తక్కువగా ఉంటుంది, వేసవిలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో తగ్గిన ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఈ బలిజకాయలు చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయండి. ఎవరైతే ఈ బలిజకాయలని ఖచ్చితంగా ప్రతిరోజు కొన్ని కాయలు తీసుకుంటారో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇలా పెరగటం వల్ల ఏమవుతుందంటే, వ్యాధి నిరోధక శక్తి పెరగటం వల్ల ఏమవుతుందంటే ఎన్నో రకాల సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఇంకా ఈ కాయలు తినటం వల్ల కాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ కాయల్ని ఒక గుప్పెడు తినేసి చక్కగా కాస్త నీళ్లు తాగి పగలంతా కూడా అడవిలో తిరగచ్చు. అంటే ఒక్కసారి ఈ కాయలు తిన్నామంటే ఉదయం పూట తిన్నామంటే ఇక పగలంతా అలసటి లేకుండా, అలుపు లేకుండా ఈ అడవి ప్రాంతాల్లో చక్కగా తిరగొచ్చండి. అంటే అడవి ప్రాంతాల్లో తిరగాలంటే అడవి కాయలు తింటేనే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది, అలసట అనేది తగ్గుతుంది అన్నమాట. కాబట్టి ఈ సీజన్లో, ఈ సమయంలో ముఖ్యంగా ఈ కాయలు తినాలి. ఇంకా ఈ బలిజకాయలు తినటం వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఎవరైతే ఈ బలిజకాయల్ని కొన్ని కాయల్ని తింటారో వారికి నోటికి సంబంధించిన సమస్యలు, నోటిపూత, నోటి పగుళ్ళు, నోట్లో పుండ్లు, అలాగే గొంతుకు సంబంధించిన సమస్యలు, ఆ సమస్యలో ఉన్నవారు ఈ బలిజకాయలు తినాలి అని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. కొందరికి ఒళ్ళు ఉడుకు ఎక్కువగా ఉంటుంది, అలాగే శరీరం యొక్క వేడి తత్వం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ బలిజకాయలు తినాలి. ఈ బలిజకాయలు తింటే శరీరం ఉడుకు, అలాగే వేడి తత్వం ఇదంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకా నోటి పగుళ్ళు, నోట్లో పుండ్లు, ఇలా సమస్యతో బాధపడే వాళ్ళు ఈ బలిజకాయల్ని తింటూ నోరంతా కూడా చప్పరిస్తూ ఉన్నట్లయితే ఈ కాయల్లో ఉన్న రసానికి నోటిపోత, నోటి పగుళ్ళు, నోట్లో పుండ్లు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంకా బలిజకాయలు కనుక కాసిన తిని మంచినీళ్ళు తాగినట్లయితే సర్వరోగ నిరోధినిగా కూడా చెప్తూ ఉంటారు. అంటే ఎన్నో రకాల సమస్యలకి ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి అని కూడా మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే సర్వరోగ నిరోధిని ఈ కాయలు పనిచేస్తుంటాయి. సర్వరోగ దోషాలకు ఇవి చాలా బలిజకాయలు అద్భుతంగా పనిచేస్తాయని చెప్పి కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ బలిజకాయలు ఎవరైతే తింటారో వాళ్ళకి నరాల బలహీనత సమస్య ఉంటే నరాల బలహీనత కూడా పూర్తిగా తగ్గిపోతుంది, నరాల యొక్క బలం పెరుగుతుంది. అలాగే వణుకుడు, నరాల యొక్క శరీరం యొక్క బలహీనతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంకా ఎన్నో రకాల సమస్యలను తగ్గించే ఈ బలిజకాయలు ఇవి తినటం వల్ల ఏమవుతుందంటే, కడుపు ఉబ్బరం ఉంటే అది కూడా తగ్గిపోతుంది అన్నమాట. కడుపు ఉబ్బరం, కడుపులో మంటకి ఇది ఒక అద్భుతం అండి. ఎవరైనా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతూ కడుపులో మంట సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ బలిజకాయల్ని కనీసం ఒక 10 కాయలు ఎవరైతే తింటారో కడుపులో మంట పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకా కొంతమందికి అన్నం అరగటం లేదు, ఆకలి వేయటం లేదు అని బాధపడుతూ ఉంటారు. ఈ సమయంలో ఎవరైతే బలిజకాయల్ని, కొన్ని కాయల్ని, స్త్రీ పురుషులతో లింగభేదం లేకుండా, వయసు నిమిత్తం లేకుండా వృద్ధులు సైతం ఈ కాయల్ని ఔషధంలాగా, ఆహారంలాగా కొన్ని కాయలు తీసుకోవచ్చు. ఇవి తీసుకోవడం ద్వారా వారికి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. జీర్ణశక్తికి ఇది బ్రహ్మాండం అండి. ఇవి కనుక ఒక గుప్పెడ కాయలు తిని చక్కగా నీళ్లు తాగారంటే, మంచి చల్లటి నీళ్ళు కనుక తాగారంటే ఇక జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది, ఆకలి బాగా అవుతుంది. ఒకవేళ మనం తిన్నామా అది కూడా పూర్తిగా అరిగిపోతుందని చెప్పవచ్చు. మరి ఈ కాయల్ని తినే వాళ్ళకి కాళ్ళ నొప్పులు ఉండవు, మరి కొంతమందికి అధిక వేడి వల్ల కానీ, వాతం వల్ల కానీ విపరీతంగా కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కనుక ఈ కాయల్ని, బలిజకాయల్ని తింటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా కాళ్ళ నొప్పులు ఏమైతే ఉన్నాయో ఆ కాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి. అలా ఇది ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. అయితే ఈ కేవలం జూలై, ఆగస్టు నెలలో మాత్రమే ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి వాటిని మనం చక్కగా ఉపయోగించుకోవాలి, ఈ ప్రకృతి గురించి తెలుసుకోవాలి. ఎన్నో రకాల మొక్కలు, చెట్లు, ఔషధాలు, పండ్లు, కాయలు మనకు అడవుల్లో, ప్రకృతిలో కనిపిస్తూ ఉంటాయి.
వీటిని సంరక్షణ చేసుకొని ఉపయోగించుకుంటే జీవితకాలం ఎలాంటి రోగాలు లేకుండా మనం చాలా ఆరోగ్యంగా ఉంటామని కూడా చెప్పవచ్చు.